మార్కెటింగ్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ లేదా కంపెనీ షేర్లు కొనుగోలు చేయడానికి ఉపయోగించేదే స్టాక్ మార్కెటింగ్. సాధారణంగా చెప్పాలంటే ఒక కంపెనీ తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్రజల దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఆ డబ్బుకు బదులుగా షేర్లను ఇస్తుంది. స్టాక్ మార్కెటింగ్లో ఎన్ఎస్సి, బిఎస్సి అనేవి ఉంటాయి. స్టాక్ మార్కెటింగ్లో అసలు పెట్టుబడులు అనేవి ఎలా పెట్టాలి? డిమాట్ అకౌంట్ ఫస్ట్ ఓపెన్ చేసుకొని జిరోదా, గ్రో, అప్స్టాక్ ఇలాంటి యాప్స్లో మనకు ఇష్టమైనటువంటి కంపెనీస్లలో షేర్స్ తీసుకోవాలి. స్టాక్ మార్కెటింగ్లో ఎక్కువ రిస్క్ అయితే ఉంటుంది. ధరలు ఎప్పుడైనా పెరగవచ్చు, అలాగే తగ్గవచ్చు. జాగ్రత్తగా చూసుకుంటూ పెట్టుబడులు అనేవి పెట్టాలి. సబ్స్క్రైబ్. మల్టిప్లై చేయడం నేర్చుకో. స్టాక్ మార్కెటింగ్ అనేది రిస్క్ కాదు, అవకాశం. స్మాల్ స్టెప్స్ టుడే, బిగ్ సక్సెస్ టుమారో. ఇన్వెస్ట్ ఇయర్లీ, ఇన్వెస్ట్ స్మార్ట్. ఇప్పుడు మొదలు పెడితే రేపు సంపద నీదే. రిస్క్ ఎప్పుడు ఉంటుంది, కానీ నాలెడ్జ్తో రిస్క్ ఆపర్చునిటీ. స్టాక్ మార్కెట్ ఎలా మొదలు పెట్టాలో తెలుసుకోవాలా? అయితే ఈ వీడియో మీకోసమే. స్టాక్ మార్కెటింగ్ అనేది ఎన్నో ప్లాట్ఫామ్ నుంచి ఉంది. అతిపెద్ద ఇన్వెస్టర్ కూడా ఒక చిన్నగా మొదలుపెట్టాడు. ఇప్పుడు నేర్చుకోండి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడం కష్టమేమి కాదు. లాభాలు రాత్రికి రావు. ఉంటే స్టాక్ మార్కెటింగ్ మీకు అధిక స్వేచ్ఛ ఇస్తుంది. మీ డబ్బు మీకోసం పని చేయనివ్వండి. మార్కెటింగ్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ లేదా కంపెనీ షేర్లు కొనుగోలు చేయడానికి ఉపయోగించేదే స్టాక్ మార్కెటింగ్. సాధారణంగా చెప్పాలంటే ఒక కంపెనీ తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్రజల దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఆ డబ్బుకు బదులుగా షేర్లను ఇస్తుంది. స్టాక్ మార్కెటింగ్లో ఎన్ఎస్సి, బిఎస్సి అనేవి ఉంటాయి. స్టాక్ మార్కెటింగ్లో అసలు పెట్టుబడులు అనేవి ఎలా పెట్టాలి? డిమాట్ అకౌంట్ ఫస్ట్ ఓపెన్ చేసుకొని జిరోదా, గ్రో, అప్స్టాక్ ఇలాంటి యాప్స్లో మనకు ఇష్టమైనటువంటి కంపెనీస్లలో షేర్స్ తీసుకోవాలి. స్టాక్ మార్కెటింగ్లో ఎక్కువ రిస్క్ అయితే ఉంటుంది. ధరలు ఎప్పుడైనా పెరగవచ్చు, అలాగే తగ్గవచ్చు. జాగ్రత్తగా చూసుకుంటూ పెట్టుబడులు అనేవి పెట్టాలి. సబ్స్క్రైబ్.